అందరికీ కేక్ ఎవరికి ఇష్టం ఉండదు, అందుకే కేక్ రెసిపీతో వచ్చేసాను. 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు షుగర్ వేసుకోండి. అందులో ఒక 2 ఇలాచీ వేసుకోండి. ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టేసేయండి. ఇలా పౌడర్ అవుతుంది. పౌడర్ అయిపోయిన వెంటనే ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకోండి. 1 కప్పు మైదాపిండి తీసుకోండి, అది కూడా సీవ్ చేసేసుకోండి. ఇలా జల్లించేసి వేసేసుకున్నాక 1/2 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేసుకోండి. వేసుకున్నాక అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఇందులో 1/2 కప్పు ఆయిల్ యాడ్ చేసుకోండి. రిఫైండ్ ఆయిల్ యూజ్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా కలిపేసుకోండి. అందులో 1.5 కప్పు గోరువెచ్చగా మరగబెట్టిన పాలు వేసుకోండి. పాలు వేసుకున్నాక బ్యాటర్ రెడీ అయిపోతుందండి. ఇందులో కర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాటర్ రెడీ అయిపోయాక మౌల్డ్లోకి వేసేసుకోండి, కేక్ మౌల్డ్లోకి. నేను అది తీయడం మర్చిపోయానండి. ఫైనలీ కేక్ ఈజ్ రెడీ అండి. నేను మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారని ఫస్ట్ టైం ట్రై చేశానండి. చాలా చాలా బాగా కుదిరింది వెజ్లో. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఎవరికైనా కావాలి అంటే ఈ రెసిపీ మాకైతే చాలా చాలా బాగా కుదిరిందండి. అల్టిమేట్గా అందరికీ నచ్చింది. అంతే. ఈ వీడియో బై.